డాక్టర్ నవీన్ కుమార్ గారు, మీరు మీ మైండ్ సెట్ని ఇప్పుడు ఇంతమంది పేషెంట్ 5 లక్షల మంది చూస్తుంటే ఎక్కడో అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని మనకు కూడా డిస్టర్బ్ చేస్తాయి. ఎలా అయితే ఒక డాక్టర్ వైరస్ ఒక ఐసీయూలోనో లేకపోతే ఒక కమ్యూనికబుల్ డిసీజెస్ వార్డులో పనిచేస్తే వైరస్ వాళ్ళకే అంటుకుంటుంది కదా, అలాగే ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అన్నీ చూసి మీ మైండ్ కూడా అప్పుడప్పుడు మీరు మే బీ ఫీలింగ్ డల్, అయ్యో ఇలా అయిపోతున్నారు అందరూ అని. సో హౌ డు యూ కీప్ యువర్ సెల్ఫ్ బ్యాలెన్స్ సార్? మీ బాడీ, మీ మైండ్, మీ రొటీన్ని హెల్దీగా ఎలా పెట్టుకుంటారు మీరు? ఎస్ స్వప్న గారు, డెఫినెట్గా కొన్నిసార్లు ఓవర్ బర్డెన్ అయ్యాము అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు కొద్దిగా బ్రేక్స్ తీసుకుంటాం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ ఆఫ్ టైం విత్ ద కిడ్స్ను ఫ్యామిలీను మనం కొద్దిగా స్పెండ్ చేయగలిగితే సంథింగ్ మనకు అది స్ట్రెస్ బస్టర్ పనికి వస్తుంది. వాళ్ళతోటి కలిసి క్రికెట్ ఆడడము, చెస్ ఆడడం, సంథింగ్ క్యారమ్స్ ఆడుకోవడం, ఇలాంటివి చేసినప్పుడు అంటే మనకు సెన్స్ ఆఫ్ ఫీలింగ్ సాటిస్ఫాక్షన్ అనిపించాలి. తర్వాత వర్క్ ఎప్పుడు కూడా వచ్చే పర్సన్ యొక్క స్టోరీని ఎంపతీగా అండర్స్టాండ్ చేసుకోవడం అనేది అలవాటైనప్పుడు ఇది ఒక సాఫ్ట్ స్కిల్ మా సైకియాట్రీలో చెప్పాలంటే. అంటే ర్యాపోర్ట్ అంటే తన యొక్క ఇన్ఫర్మేషన్ని నేను అండర్స్టాండ్ చేసుకున్నా అన్న ఒక భరోసా ఇవ్వాలి. అవును. ఆ భరోసా ఇచ్చే ప్రాసెస్లో మనం కొన్ని సాఫ్ట్ స్కిల్స్ వాడుతూ ఉంటాం. అది మా ప్రొఫెషనల్ సైకియాట్రీ ట్రైనింగ్లో పార్టే అండి ఇది. సో మనం బీ ప్రిపేర్ ఫర్ ద అదర్ పర్సన్స్ సఫరింగ్స్ మనం వినడానికి రెడీగా ఉంటాం. అట్ ద సేమ్ టైం వాళ్ళ పర్సన్స్ ఎందుకు తయారయ్యాయి అన్న ఇన్వెస్టిగేటివ్ కోణంలో ఉంటుంది మన మైండ్ సెట్. అంతే. సో విల్ బీ నాట్ బి టచ్ విత్ ద అవర్ ఇన్నర్ సైకలాజికల్ సెల్ఫ్. ఇన్ కేస్ వర్కింగ్ అవర్స్ వల్ల మనకు స్ట్రెయిన్ అవ్వచ్చు, లేకుంటే ప్రొలాంగ్డ్ టైమ్స్ కొద్దిగా వర్క్ పేషెంట్ లోడ్ ఎక్కువైనప్పుడు అటువంటి టైంలో కొంచెం స్ట్రెయిన్ అవ్వచ్చు, ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వచ్చు. సైకలాజికల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ నాట్ స్ట్రెయిన్ మచ్. అది